మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగ వాణి ఈ శీర్షికన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు సేకరించిన ఒక అద్భుతమైన కథ విని ఆనందించి అందరితో షేర్ చేసుకుందాము. అసలు ఈ కథ వింటేనే నిజంగా మనకి చాలా ఉత్సాహం కలుగుతుంది, మన ఆలోచనలో మార్పు వస్తుంది, దేవుని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అలాగే దేవుని దర్శనం కూడా లభిస్తుందని ఆశిస్తూ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్ళిపోదాం. అన్యదా శరణం నాస్తి. ఈరోజు ఈ ఎపిసోడ్లో శీర్షిక అన్యదా శరణం నాస్తి. ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు. దొంగ, మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడడం లేదు. మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆలోచించి, బృందావనంలో యమునా నదీ తీరం దగ్గర రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకొక పిల్లవాడు తెల్లగా ఉంటాడు, తెల్లటి పట్టు వస్త్రమును ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్పాడు. దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు. యమునా నదీ తీరం వద్ద కూర్చుని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది. 2 పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు దొంగ. బాలకృష్ణుణ్ణి చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ఏ తల్లి కన్నబిడ్డో, ఎంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది. తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకుని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు. 2 కలిసి ఆ చోటుకి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని, నీవు ఒక దొంగని అనుగ్రహించావు, నాకు కూడా దర్శనం ఇవ్వవా కృష్ణ అని బాధపడ్డాడు. అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు, నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు, కానీ దొంగ నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను. అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ. మనం చేసే ధ్యానమైన పని అంతే మనస్ఫూర్తిగా సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఫలితాన్ని పొందగలం. చాలా అద్భుతమైన విషయం అండి. నిజంగానే మనం ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం, టైంపాస్కి అలా చదువుతూ ఉంటాము, ఆహా బాగుంది అని చెప్పి దాన్ని మనం పక్కన పెట్టేస్తుంటాం. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఆ భక్తితో పాటు దేవుని మీద మనకి ధ్యాస కూడా ఎక్కువగా ఉండి, దేవుణ్ణి మనం నమ్మి గనక మనం ఆ పుస్తకాల్ని చదివినట్లయితే తప్పకుండా ఆ దొంగకు లభించిన శ్రీకృష్ణుని కరుణా కటాక్షం మనకు కూడా తప్పకు లభిస్తుందని ఆశిస్తూ, ఈ రోజు నుండి మనం చదివే ప్రతి ఆధ్యాత్మికతో నిండిన పుస్తకాన్ని మనస్ఫూర్తిగా చదివి ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి చక్కటి కథను మనకు అందించిన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక
ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహనవాణి మదిని దోచే